హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి బెంగుళూరు నుంచి ఒకరైతే 2 సారీస్ అయితే పంపించారనమాట. ఒకటొచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కోసం, ఇంకొకటొచ్చేసి హెవీ మోడల్‌లో బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేయమని పంపించారు. ఈ 2 సారీస్ అయితే ఫస్ట్ తీసి మీకు చూపిస్తున్నాను. ఇది రెడ్ కలర్ అనమాట. దీనికొచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఏమన్నారు. అలానే ఈ సారీకొచ్చేసి హెవీ మోడల్‌లో ఉండే డిజైనర్ బ్లౌజ్‌ని అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. మెజర్‌మెంట్ బ్లౌజ్ కూడా ఇలా నీట్‌గా ప్యాక్ చేసి అయితే పంపించారు. ఎవరైనా సరే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే గనక కొరియర్ చేస్తే గనక మేము కస్టమైజ్ చేసిస్తాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ సారీకి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడైతే ఈ సారీకి డార్క్ కలర్‌లో మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. అలానే డిజైన్ కోసం అని చెప్పేసి ఈ బేబీ పింక్‌లో అయితే క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాననమాట. మనకి డిజైన్ కోసం అని చెప్పేసి బేబీ పింక్‌లో నాకు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అయితే దొరికింది. రా సిల్క్‌లో అయినా ఏదైనా సరే మనకి సిమిలర్‌గా ఉన్న క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. నాకైతే జిమ్మిచూలో కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా సరిపోయిందనమాట. అందు గురించి అని చెప్పేసి జిమ్మిచూలోనే డిజైన్ కోసం తీసుకున్నాను. మనకి ఈ డిజైన్ కోసం కంప్లీట్‌గా 1 మీటర్ అయితే పట్టిందండి క్లాతు. ఎందుకంటే అంత హెవీగా ఉంది గనక డిజైను. మొత్తం 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. షోల్డరు 5.5 ఇంచు. ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా! ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పక్కకి తీసేసుకొని ఆ తర్వాత అయితే నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ డిజైన్‌ని డైరెక్ట్‌గా డ్రా చేసేసామంటే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అంత నీట్‌గా రాదనమాట. ఇక్కడ 9.5 ఇంచు మనకి నెక్ లెంత్ అయితే ఉంది. ఈ నెక్ లెంత్‌ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. పైన 2.5 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకుంటే కింది వైపు మాత్రం 3.5 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఈ బాక్స్‌లో మనకి నెక్ ప్యాటర్న్ అయితే డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే కొంచెం హెవీ మోడల్‌లోనే ఉంటుంది. కానీ హెవీగా ఉండాలి, డిజైన్ డబుల్ కలర్ కాంబినేషన్‌లో అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ మనం ఏదైతే హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ తీసుకున్నామో అక్కడి నుంచి నెక్‌నైతే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకొని మనం డ్రా చేసుకున్న నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీన్ని క్యాన్వాస్ పేపర్ మీద అయితే డ్రా చేసేస్తున్నాను. ఎవరైనా సరే ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ లేదంటే బ్లౌజ్ కస్టమైజేషన్ కానీ చేయించుకోవాలనుకుంటే గనక వాట్సాప్‌లో అయితే నేను డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తాను. మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు ఏ బ్లౌజ్ డిజైన్ కావాలో స్క్రీన్‌షాట్ తీసి పంపిస్తే ప్రైస్ అది మెన్షన్ చేస్తాము. ఒకవేళ మీకు నచ్చితే గనక ఆర్డర్ చేసుకోవచ్చు. మీ సారీలో ఉన్న బ్లౌజ్ పీస్‌తో మాత్రమే డిజైన్ చేయాలంటే మీరు సారీతో పాటు బ్లౌజ్ పీస్‌తో పాటు సారీని కూడా పంపిస్తే డిజైన్ చేస్తాం. అలా కాకుండా ఫోటో తీసి పంపించినా సరే డిజైన్ చేసి పంపిస్తామనమాట. ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ అయితే లీవ్ చేసేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. డిజైన్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది. అలానే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎక్కువగానే యూజ్ అవుతుంది. ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి నేనైతే దీన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అంతా థిక్‌నెస్ అది కొంచెం తక్కువగా ఉంటుంది కదా! అలా ఉంటుందని అనుకుంటే గనక మీరు బయట రా సిల్క్‌లో గానీ, లేదంటే వేరే ఫ్యాబ్రిక్‌లో గానీ సేమ్ కలర్ కాంబినేషన్‌లో బ్లౌజ్ పీస్‌ని అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలర్ అది బాగా మ్యాచ్ అయింది కనుక నేను సేమ్ బ్లౌజ్ పీస్ తోటే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో ఈ నెక్ డిజైన్‌ని క్యాన్వాస్ పేపర్‌ని, లైనింగ్ క్లాత్‌ని అరేంజ్ చేసేయాలనమాట. ఈ క్యాన్వాస్ పేపర్‌కి వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది. షైనింగ్ ఎటువైపు ఉందో చూసుకొని మనం లైనింగ్ క్లాత్‌కి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఐరన్ బాక్స్‌తో చిన్నగా ప్రెస్ చేస్తే మనకి చక్కగా నీట్‌గా వస్తుందనమాట. ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేకపోతే గనక నెక్ మిడిల్‌లో ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేయకుండా డైరెక్ట్‌గా కూడా స్టిచ్చింగ్ చేసేయొచ్చు. ఇక్కడొచ్చేసి లైనింగ్ క్లాత్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా హెవీగా ఉండే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మీరు ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అందు గురించి మనకి సారీలో ఉన్న బ్లౌజ్ పీస్ తోటి ఇంత హెవీ మోడల్ అయితే బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయలేము. ఓన్లీ హ్యాండ్స్ వరకు ఏదైనా సారీలో కొంత పార్ట్ వరకు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు గానీ, మరి ఎక్కువగా ఒక హాఫ్ మీటర్ వరకు అయితే కటింగ్ చేసి తీసుకోలేం కదా! అందు గురించి మీకు సారీలో డబుల్ కలర్ కాంబినేషన్ ఉన్నా, త్రిబుల్ కలర్ కాంబినేషన్ ఉన్నా దేన్నైనా సరే సెట్ చేసి స్టిచ్ చేయొచ్చు. అలా కాకుండా సింగిల్ సారీలోనే మాకు హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ కావాలి సింగిల్ కలర్‌లోనే అని అనుకుంటే గనక గోల్డ్ కలర్‌నైతే ఏ సారీ మీదకైనా సరే యూజ్ చేయొచ్చు. అంటే మన బ్లౌజ్ పీస్ ఏ కలర్‌లో ఉన్నా సరే దానికి కాంబినేషన్‌గా గోల్డ్ కలర్‌ని గానీ, వైట్ కలర్‌ని గానీ, అలానే బ్లాక్ కలర్‌ని గానీ యూజ్ చేసుకోవచ్చు.
ఈ 3 అయితే బానే సెట్ అవుతుంది. అలా కాకుండా 2, 3 కలర్ కాంబినేషన్ ఉంటే గనక మీరు కలర్ కాంబినేషన్ ప్రకారం స్టిచ్చింగ్ చేసుకుంటే బావుంటుందనమాట. ఇక్కడొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ క్లాత్‌ని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానెల్‌లో డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. చాలామంది వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. డైలీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఇలా చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా! బ్యాక్ పార్ట్‌ని, లైనింగ్ క్లాత్‌ని. దాన్నయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. బ్లౌజ్ డిజైను స్టిచ్చింగ్ చేసినందుకు ఎంత స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకుంటారని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. అన్ని చోట్ల ఒకే విధంగా ప్రైజెస్ అనేది ఉండదు. కొన్ని కొన్ని చోట్ల తక్కువ రేట్ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ రేట్ ఉంటుంది. మీరు ఓన్‌గా మీ బ్లౌజ్‌కి ఎంత ప్రైస్ తీసుకోవాలనేది మీకు ఒక అంచనా ఉండాలనమాట. ఎందుకంటే ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేయడానికి మనకి 4 అవర్స్, 5 అవర్స్ అట్లా పడుతుంది. ఎందుకంటే అంత హార్డ్‌గా ఉంటుందనమాట. అటువంటప్పుడు మీరు ఆ టైంలో ఎన్ని బ్లౌజులైతే స్టిచ్ చేయగలుగుతారు, అలానే ఎంత మెటీరియల్ యూజ్ చేశారు, దీనన్నింటిని బట్టి మీరు అంచనా వేసుకొని దానికైతే ప్రైస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ క్రాస్‌గా కటింగ్ చేసుకున్నాను. ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్‌ని మరీ లాగినట్టుగా లాగి స్టిచ్చింగ్ చేస్తే మనకు లూజ్‌గా వచ్చేస్తుంది పైపింగు. అలా కాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి లూజ్ రాకుండా. నేనిక్కడ బ్యాక్ నెక్‌గా మాత్రమే కాదు, హ్యాండ్స్‌కి కూడా సేమ్ పైపింగ్ డిజైనే చేస్తున్నాను. అందు గురించి ఎక్కువగా థ్రెడ్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాననమాట. ఈ డిజైన్ కోసం బీడ్స్ కూడా చాలా ఎక్కువ వరకు పడతాయి. మనకి ఎక్కువ బీడ్స్ ఏయటం వల్ల బ్లౌజ్ కూడా వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీడియం సైజ్‌లో ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ లేస్ తీసుకోవడం ఇష్టం లేకపోతే గనక లేస్‌ని స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా మీరు డిజైన్ అయినా సరే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం గోల్డ్ కలర్‌లో ఉన్న లేస్ తీసుకున్నాను. ఎందుకంటే మన సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి 3 కలర్స్‌లో ఉంది కదా! బేబీ పింక్, అలానే ఈ మెరూన్ టైప్‌లో, అలానే గోల్డ్, మొత్తం 3 కలర్ కాంబినేషన్‌లో ఉంది గనక నేను ఇంకా గోల్డ్ కలర్ కూడా మ్యాచ్ అవుతుందిలే అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను. లేస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలా మనకి నెక్ మిడిల్ దగ్గరకొచ్చేసరికి ఈ విధంగా క్రాస్‌లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ క్రాస్ ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకి వన్ సైడ్ క్రాస్ సరిగ్గా రాకపోయినా సరే డిజైన్ అనేది లుక్ అంత నీట్‌గా కనిపించదు. ఇప్పుడు నెమ్మదిగా అవతల వైపు కూడా సేమ్ ఇటు ఎలా అయితే స్టిచ్చింగ్ చేసేసామో అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసి పెట్టుకున్న జిమ్మిచూ ఫ్యాబ్రిక్ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని మీకు ఎంత సైజులో బీడ్స్‌ని స్టిచ్ చేయాలనుకుంటున్నారో అంత సైజులో అయితే రౌండ్స్ పెట్టుకోవాలనమాట. కొంచెం పెద్ద సైజులో ఉన్న బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈ రౌండ్స్ కూడా కొంచెం పెద్ద సైజులో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉంటాయి కదా బీడ్స్, అలా మీడియం సైజులో ఉన్న వాటిని స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీడియం సైజులో రౌండ్‌నయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఒకవేళ మనం పెద్ద సైజు బీడ్స్ కోసమని స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ చుట్టూ కూడా చాలా బీడ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్‌కి అలాగే బ్యాక్ పార్ట్‌కి. అందు గురించి అని చెప్పేసి మనకి బ్లౌజ్ వెయిట్ అనేది పెరిగిపోతుంది. అలా కాకుండా కొంచెం లైట్ వెయిట్‌గా ఉండి మనకి తక్కువ బీడ్స్‌లో అయిపోవాలి అని అనుకుంటే గనక కొంచెం చిన్నగా ఉన్న బీడ్స్ కోసం అని చెప్పేసి చిన్న చిన్న రౌండ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న రౌండ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఈ బీడ్స్ వెయిట్ అనేది అంత తొందరగా పెరగదు. ఇలా రౌండ్ చేసేటప్పుడు అన్ని రౌండ్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలనమాట. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఇలా వస్తే గనక మనకి చాలా అంత అందంగా కనిపించదు. ఎంత నీట్‌గా స్టిచ్ చేసినా సరే బీడ్స్ కొన్ని పైకి, కొన్ని లోపలికి ఉన్నట్టుంటాయనమాట. అందు గురించి చూసి జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని ఈ గోల్డ్ కలర్ లేస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చివరికి ఒకసారి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్చింగ్ చేయటం వల్ల మనకేంటంటే డిజైన్ చాలా నీట్‌గా కనిపిస్తుంది. అలాగే మనకి 3 కలర్ కాంబినేషన్‌లో అయితే ఈ డిజైన్ అయితే కనిపిస్తుందనమాట. ఈ ఖర్చు దగ్గరకొచ్చేసరికి మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా డిజైన్. అందు గురించి ఒక 1 ఇంచ్ గానీ, 2 ఇంచెస్ కానీ లీవ్ చేసేసుకొని మీరు డిజైన్ అయితే అక్కడితో కటింగ్ చేసేయండి. ఇక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుందని చెప్పేసి 1.5 ఇంచ్ వరకు అయితే నేను లీవ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నార్మల్‌గా మనకి నెక్ మిడిల్‌లో ప్యాటర్న్ కోసం అని చెప్పేసి డిజైన్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని సేమ్ మనం నెక్ చుట్టూ ఎంత రౌండ్ అయితే పెట్టామో అంతే రౌండ్‌లో దాన్ని కూడా స్టిచ్చింగ్ చేసేయాల్సి ఉంటుందనమాట. పైపింగ్ థ్రెడ్ అయితే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి థ్రెడ్స్ హ్యాండ్స్‌కి అలానే బ్యాక్ పార్ట్‌కి అలానే బ్యాక్ పార్ట్ మిడిల్‌లో ప్యాచ్ వర్క్ కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తాం కదా! 1 మీటర్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా 1 మీటర్ తీసుకుంటే గనక మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదొచ్చేసి మనం నెక్ మిడిల్‌లో కటింగ్ చేసుకున్న ప్యాచ్ ఉంది కదా! దీనికి ఇలా చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ గాని, 1 ½ ఇంచ్ గాని స్టిచెస్ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్‌నయితే ఎక్కువగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఐరన్ చేసేసాను. ఇలా 2 సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకొని 1 ½ ఇంచ్ గాని, 1 ఇంచ్ గాని ఫ్యాబ్రిక్ ఎక్స్‌ట్రా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. డిజైన్ అయితే మనకి టైం అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది గనక స్టిచ్చింగ్ చార్జెస్ కూడా నార్మల్‌గా విలేజెస్ అలాంటి చోటైతే గనక మీరు లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఒక 300 అలా ఉంటే గనక ఈ బ్లౌజ్ కోసం మాత్రం మీరు ట్రిపుల్ చార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ టైం తీసుకుంటుందనమాట బ్లౌజు. ఒక 700, 800 అట్లా అయితే తీసుకోండి. లైనింగ్ బ్లౌజ్ ఒక 500-600 ఇట్లా ఉంటే గనక ఒక 1500 వరకు అయితే ఈ బ్లౌజ్‌కైతే స్టిచ్చింగ్ చార్జెస్ అయితే చేయొచ్చు. ఈ కస్టమర్‌కి కూడా నేను 1500 అయితే బ్లౌజ్‌కి స్టిచ్చింగ్ చార్జెస్ అయితే చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా స్టిచ్ చేయించుకోవాలి, కస్టమైజ్ చేయించుకోవాలని అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో అయితే నంబర్ ఇస్తానండి. ఆ నంబర్‌కి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అలౌ లేదండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే. అలానే రెడీమేడ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా మన దగ్గరుంటాయి. నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. ఏ ఏ డిజైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయో అవైతే కొంచెం తక్కువ కాస్ట్‌కే సేల్ చేయడం జరుగుతుంది. రూ. 1000 లోపే ఆ డిజైన్స్‌నైతే సేల్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే గనక మీరు వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేస్తే గనక అవైలబుల్‌గా ఉంటే గనక మేము వెంటనే మీకు డెలివరీ చేస్తాం. ఒకవేళ అవైలబుల్‌గా లేకపోతే గనక మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే గనక కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కస్టమైజ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఒక మెజర్‌మెంట్‌తో అయితే స్టిచ్చింగ్ చేసేస్తాం కదా! 34 సైజ్ అని, 36 సైజ్ అని. అందు గురించి కొంచెం తక్కువ కాస్ట్‌లో అయితే మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు మాకు కస్టమైజ్ చేయాలి మేము చెప్పిన కలర్ కాంబినేషన్‌లో అనుకుంటే గనక ఒక 500 అయితే ఎక్స్‌ట్రా అవుతుందనమాట. ఇక్కడ స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా మనం ఈ రౌండ్స్ 2 సైడ్స్ కూడా ప్యాచెస్ అన్నింటికి కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ డోరీ థ్రెడ్ అయితే చాలా ఎక్కువగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఎందుకంటే మనకి మొత్తం బ్లౌజ్ అంతా ఇంతే హెవీనెస్‌తో ఉంది కదా! అందు గురించి టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంది. అలానే దీనికి యూజ్ చేసే మెటీరియల్ కూడా చాలా ఎక్కువగానే పడుతుంది. బీడ్స్ అయితే చాలా వరకు బీడ్స్ అయితే పట్టాయి. మనకి హ్యాండ్స్‌కి గానీ, అలానే నెక్ చుట్టూ గానీ అందు గురించి 1500 చార్జ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ లేస్‌తో అయితే స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా రావాలనమాట. ఈ ప్యాచెస్ కొంచెం పైకి, కిందకి కాకుండా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాలి. మీరు స్టిచ్ చేసిన తర్వాత మనకి చివర ప్యాచెస్‌లో క్లాత్ ఏదైతే ఎక్స్‌ట్రా ఉంటుందో దాన్ని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసుకొని ఓవర్‌లాక్ చేసేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాం కదా! ఇప్పుడైతే ఈ నెక్ మిడిల్‌లో వచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ తోటి ఫస్ట్ ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఈ పీసెస్ అన్నిటిని కూడా ఇలా ఫ్యాబ్రిక్ ఏది జాయింట్ చేయకుండానే స్టిచ్చింగ్ చేసేస్తారు. కానీ మనకలా జాయింట్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తే అంత నీట్‌గా కనిపించదని చెప్పేసి నేను ఈ విధంగా ఫస్ట్ అయితే కాటన్ క్లాత్ తోటి స్టిచ్చింగ్ చేశాను. అలాగే తర్వాత ఒక 2.5 ఇంచ్ లెంత్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి శుభ్రంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చివర ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని మొత్తం అన్ని పీసెస్‌ని కూడా వన్ బై వన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట.
డిజైన్ అయితే మనకి సారీలో వచ్చే కలర్ కాంబినేషన్ కదా! చాలా ఎక్సలెంట్‌గా అయితే అనిపించింది. ఫస్ట్ అయితే 2 సిమిలర్‌గా ఉన్నాయి కదా! క్లాతులు డిజైన్ అంతా కనిపిస్తుందో కనిపించదో అని అనుకున్నాను. కానీ బానే వచ్చిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కస్టమైజ్ చేయించుకోవాలి అని అనుకుంటే గనక మీరు మా వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అలానే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఎవరికైనా కావాలనుకుంటే గనక నేను డిజైన్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే షేర్ చేస్తున్నానండి. ఇన్‌స్టా ఐడీ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎవరికైనా సరే ఎంబ్రాయిడరీ వర్క్ గానీ, కస్టమైజ్డ్ బ్లౌజ్ గానీ మనకి యూట్యూబ్‌లో అయితే ఇవేమీ అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల డైలీ అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిజైనర్ బ్లౌజ్ కోసం గానీ, లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ కోసం మీరు వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి ఇంక నేను ఫైనల్‌గా బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్సే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం చిన్న సైజ్‌లో ఉన్న బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లౌజ్ వెయిట్ అనేది పెరిగిపోకుండా ఉండడం కోసం. నాకిక్కడ కస్టమర్ సేమ్ ఇలానే స్టిచ్ చేయమన్నారని చెప్పేసి నేను ఈ విధంగా స్టిచ్